మేము చిన్నప్పటి నుంచి ఈ సోషల్ స్టడీస్ లో సాంఘిక శాస్త్రం అని ఒకటి చూడండి, మీ అందరు చదువుకునే ఉంటారు. ఈ సాంఘిక శాస్త్రంలో చరిత్ర అనేది ఒకటి ఉంది. ఈ చరిత్రలో మేము చిన్నప్పుడు చాలా మంది దొంగలను, బట్టవారీలను, లంగలను గొప్ప వీరులుగా చిత్రీకరించి మాకు పాఠ్యాంశాలుగా బోధించడం జరిగింది. ఇది నగ్న సత్యం, మీ అందరూ కూడా చదువుతున్నారు. అందులో ఎంతో మంది పేర్లు, అంటే మన దేశానికి మీద దండయాత్ర వచ్చిన వాళ్ళు, మన సంస్కృతిని నాశనం చేసిన వాళ్ళు, మన సంప్రదాయాన్ని విధ్వంసం చేసిన వాళ్ళను మన పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా చేర్పించి అది మన మెదడులోకి చొప్పించారు. నేను నిజంగా మొన్నటి వరకు కూడా, నాకు తెలివి వచ్చేంత వరకు కూడా, నాకు సోయొచ్చేంత వరకు కూడా వాళ్ళే వీరులను నమ్ముకున్నటువంటి సందర్భం. కానీ ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక దగ్గర వీరుల చరిత్ర ఎక్కడ కూడా కనుమరుగు చేయాలని ప్రయత్నం చేసినా నా సంతోడో, రామన్న సంతోడో, ఐలియాసార సంతోడో, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు అక్కడోళ్ళు ఈటల లెక్క తయారవుతారు, బయటకు వస్తారనమాట. సరే, ఏది ఏమైనా నాగశేషం రాసినటువంటి ఈ పుస్తకం వీరప్ప సాంస్కృతిక చారిత్రక వీరుడు. ఈ పుస్తకం నాకు ఇచ్చినప్పుడు ఎందుకో తీసుకోవడం కన్నా, ఉచితంగా తీసుకోవడం కన్నా కొంటే నేను చదువుతా అని చెప్పి ఉచితంగా తీసుకుంటే సరదాగా తీసుకుంటారా పడేస్తారు చాలా మంది. ఇది మనకున్న అలవాటు. కానీ అన్న నీకు గిఫ్ట్ గా ఇస్తానంటే గిఫ్ట్ కొడుతూ నేను దీని మీద ఉన్న అమౌంట్ ఏదైతుందో అమౌంట్ నీకు చెల్లించి నేను తీసుకుంటాను, ఎందుకంటే ఇది నా బాధ్యత. దీన్ని చదవాలి, దీన్ని చదివిన తర్వాత దీన్ని ప్రాచుర్యం చేయడంలో నా జాతి, అంటే దీనిలో ముఖ్యంగా ఒగ్గు పూజారులు ఎవరైతే ఉన్నారో ప్రచారంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంటది. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను చదవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉండదని చెప్పి దీన్ని 3 సార్లు చదవడం జరిగింది. నేను ఈ పుస్తకాన్ని జనరల్ గా నాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు, నిజంగా చెప్తున్నాను. కానీ ప్రాక్టికల్ గా ఎక్కువ, అంటే ఉన్నదాన్ని ప్రాక్టికల్ గా ప్రయోగాత్మకంగా అనుభవాన్ని గడించేటువంటి గొప్ప మేధస్సు నా పూర్వీకుల ద్వారా నాకు లభించింది. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆయన చెప్పాడు, సింహం చరిత్ర సింహం రాసుకోకపోతే వేటగాడు రాసింది చరిత్ర అని చెప్పి. నిజంగా మన జాతిలో చదువు లేక, సంధ్య లేక, సంధ్య అంటున్నదనుకో అది వేరే విషయం, జ్ఞానం ఉన్నది. కానీ ఎస్పెషల్గా యూనివర్సిటీ స్థాయి చదువులు చదువుకోలేక, మన చరిత్రను మనం తెలుసుకోలేక, అంటే మన చరిత్రను మనం తెలుసుకోకపోతే, మన వీరుల చరిత్రను మనం తెలుసుకోకపోతే, మన యుద్ధ వీరుల చరిత్రలను మనం తెలుసుకోకపోతే, మనం చరిత్రలను ఏ విధంగా లిఖించుకుంటామో, ఏ విధంగా నెలకొల్పుతాం అనేది నాకు వచ్చినటువంటి సందేహంతో ఖచ్చితంగా ఈయనలో ఉన్నటువంటి సారం ఏదైతుందో ఆ సారాన్ని అంతా కూడా బేసికల్ గా ఒడిసిపట్టడం జరిగింది. కింద అంటే ఇక్కడ డాక్టర్ చుక్కా సత్తయ్య గారు కావచ్చు, లేదంటే చాలా మంది ఉప కళాకారులు వీరప్ప కథను ఒక 4 భాగాలుగా ఎస్విసి రికార్డింగ్ సెంటర్ లో మన ఇక్కడ హైదరాబాద్ లో రికార్డ్ చేయడం జరిగింది. ఏ వీరప్ప పండుగ అయినా కూడా ఆ వీరప్ప కథ క్యాసెట్ వేయండి, ఆ పండుగ కాదు కాబట్టి అదంతా మాకు నోట్లోనే ఉంది. బేసికల్ గా ఇక్కడ నాగశేష్ గారు చెప్పినటువంటి వీరప్ప కథలో ఈ పుస్తకంలో ఓరల్ గా, అంటే పుకిట పురాణం ద్వారా చెప్తున్నటువంటి సాంప్రదాయంలో నేను ఒక డిఫరెన్స్ అంటూ పెద్దగా ఏం కనబడలేదు. కానీ చెప్పే విధానం, కథనం ఒకటి ఉంటుంది, అది బాగా నచ్చింది నాకు. పుస్తకం పట్టుకున్నప్పటి నుంచి అంటే నా రూట్స్ నేను వెతుకుతున్నాను అనేటువంటి ఆలోచనతో చదివిన ఈ పుస్తకాన్ని అంతా కూడా ఆ కోణంలోనే చివరికంతా ఏదైతే మేము ఒక కథలో స్పష్టంగా చెప్తున్నామో, పూర్వకాలం ముందు శివలీల సంభూతుడైన వీరభద్రుడు దక్ష యజ్ఞము ధ్వంసం చేసిన తర్వాత వారి మీనమామ రాజరాజు నరభూపతి గర్వమంచడానికి వారి చెల్లెలు సూరమహాదేవి గర్భవాసమందు మగపిల్లవాడే జన్మించాడు. ఈ విషయం తెలుసుకున్న రాజరాజ నరభూపతి వీడు పుడితేనే గోడలు చేస్తూ ఉండడం, లేకపోతే పెరిగి పెద్ద గొడ్డలు కావాలని చెప్పి 10 మంది కట్టిన వాళ్ళని వినిపించి వాళ్ళకు పెస్తవేషాలు ధరింపజేసి, మీరు వెంటనే నా చెల్లెగిన పట్టణం వెళ్ళి నా చెల్లెలు కడుపులో పుట్టినటువంటి ఆ మగపిల్లవాడిని తీసుకొచ్చి మార్గ మధ్యంలో వాడిని వధించి వాని రక్తం తీసుకొచ్చి నా ఇద్దరి మేడల పైన చల్లి వాని తలపండును తీసుకొచ్చి
నా కోట గుమ్మానికి గట్టి ఉండని ఆర్డర్ వేస్తాడా? సేమ్ ఏదైతే ఇది దీని కథనం అంటే కథా వస్తువు ఇది. సో దానిలో భాగంగా వీరప్ప వాక్యం చెప్తారు. అంటే ఇక్కడ చుక్క సత్తయ్య గారు చెప్పిన దాంట్లో ఏమర్థమైందంటే మనకు ఒకటే సింపుల్ 2 లైన్లో చెప్పేసాడు. వారి మేనమామ రాజరాజ నరకోపతి గర్భవంచడానికి వారి చెల్లెలు సూర మహాదేవి గర్భవాసనాన్ని జన్మించారు. బస్ అర్థమైంది. సో ఇందులో ఏ విధంగా డ్రామాను క్రియేట్ చేసేది అనేది మన పుస్తకాన్ని చదివితే తెలుస్తుంది. లేదంటే 7 రోజుల మరణంలో చెప్పేటువంటి ఆ వీరప్ప కథను వింటే మనకు అర్థమవుతుంది. కానీ 7 రోజులు చెప్తే వినేంత ఓపిక మన దగ్గర ఉందా అనేది ఒకటి. ఇంకోటి లేదంటే ఇట్లాంటి వేదికల మీద మన వాళ్ళు వచ్చేది కానీ ఒక 20 minutes అది ఎనఫ్. సార్ కూడా మనకు క్రిస్పీగా చెప్పడం నేర్చుకోవాలి వాస్తవం. ఎందుకంటే ఇలా ప్రేక్షకులు ఏం కోరుకుంటారంటే ఓపిక. వాళ్ళకున్న టైం అనేది చాలా చిన్నది. ఆ చిన్న టైంలోనే వీరు ఖండాలుగా దాన్ని కట్ చేసి ఏ పెళ్లి దగ్గర పెళ్లి కథ, లేదంటే యుద్ధం దగ్గర యుద్ధం కథ. ఇప్పుడు నేను కూడా సెలెక్ట్ చేసింది ఏంటంటే అంతగా చెప్పించాను. కేవలం దొంగలను కొట్టేటువంటి కథనే ఇక్కడ ఈ పుస్తకంలో రాసింది మొత్తం కూడా ఈ నేపథ్యంతో జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదే కథ మీరు చెప్పాలని చెప్తే అది కూడా క్రిస్పీగా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. కాకుండా ఏంటంటే అది కూడా కొంచెం దాటింది, సమయం దాటింది. అయితే ఇక్కడ క్యారెక్టర్ల గురించి వస్తే జనరల్ గా బీరప్ప యొక్క తల్లిదండ్రులు పరమ ఇంతమంది నాగశేష్ గారు కూడా చెప్పడం జరిగింది. మనం ఏమేమి చెప్తామంటే భరమగుండ అని చెప్తాం. భరమగుండని కాస్త మన వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మదేవుని కొడుకు బాలుడు వీరయ్య అని చెప్తా ఉన్నారు. అంటే దాన్ని మనగా ఏం చేస్తున్నామంటే మనగా చరిత్రను మార్చుకుంటున్నాం. మన చరిత్రను మనమే మార్చి బ్రాహ్మణీకరణ చెందించుకుంటున్నాం. నిజంగా బ్రహ్మదేవుని కొడుకు బాలుడు వీరయ్య, భరమగుండ కొడుకు బాలుడు వీరయ్య అంటే పేర్లు దగ్గరగా ఉండొచ్చు, కానీ అర్థం చూడు ఎంత తేడా వచ్చిందో. మనం చెప్పట ప్రతి చెప్తాం. బ్రహ్మదేవుని కొడుకు బాలుడ వీరయ్య, సూరమ్మ కొడుకు సూరభద్ర వీరయ్య, అక్కలకు తమ్ముడు అదృష్టవంతుడు పందిరి మీద గుండు భగవాని గుండ మందరి మీద గుండు గురుమూర్తి వీరయ్య అని చెప్తారు. అంతా బాగానే ఉంది, అందరి దగ్గరనే ఉన్నారు. కానీ ఈ బ్రహ్మదేవుని కొడుకు బాలుడ వీరయ్య ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఆలోచించుకోవాలి. ఎస్, నేను అదే చెప్తున్నాను. మన ట్రెడిషన్ ఏదైతుందో, మన సంప్రదాయం ఏదైతుందో, సంప్రదాయాన్ని పేర్లు మోటుగా ఉండొచ్చు. ఐలయ్య అని ఉంటుంది, మల్లయ్య అని ఉంటుంది, బీరయ్య అని ఉంటుంది. అదే చెప్తున్నాను సార్, నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు లేదు సార్, నేను అదే చెప్తున్నాను. ఐలయ్య అనేది మన పూర్వం నుండి మన తరతరాల నుండి థౌజండ్స్ ఆఫ్ డికేడ్స్ నుండి వస్తున్నటువంటి ఒక గొప్ప ఒక నామవాచకం, ఒక పేరు. అది భగవంతుని పేరు, మన పూర్వీకుల పేరు. ఐలేరు మల్లన్న, కొమరెల్లి మల్లన్న, బీరన్న, ఇవి ఎంత చక్కటి పేర్లు. ఇంట్లో చూసినా అయ్య, అన్న, అక్కలు ఇవి సంబోధించుకుంటూ మనం చెప్తా ఉంటాం. కానీ చాలా మంది పెట్టుకోరు మా వాళ్ళు. పాపం వాళ్ళు పెట్టుకున్నారు, రాజేసారి పెట్టుకున్నారు, తర్వాత ఎవరైనా పెట్టుకుంటారు మన వాళ్ళు పెట్టుకోము. ఎందుకంటే మోటు ఐలయ్య అని పిలిచి పెట్టుకుంటే బాగుండదు కదా అనేది చాలా మంది లోపల ఉన్నటువంటి. అఫ్కోర్స్ నా పేరు కూడా మా నాయన రవి అని పెట్టాడు. నా పేరు మల్లయ్యనో లేకపోతే ఐలయ్యనో లేకపోతే ఇంకా బీరయ్యనో పెడితే నేను కూడా సంతోషించేవాడిని. ఎందుకంటే ఈ సంప్రదాయంలో ఉన్నందుకు. ఈ వేరే కులంతో చెప్పాల్సిన అవసరం లేదు, ఆ పేర్లు ఉంటాయి. ఏ జాతిలో పుట్టిందో చెప్పాల్సిన అవసరం లేదు, ఆ పేర్లు ఉంటాయి. పలానా మల్లయ్యనో పలానా బీరయ్యనో పలానా ఐలయ్యనో అంటే ఏ కుల సంప్రదాయంలో పుట్టిన వాళ్ళని ఈజీగా తెలిసిపోతుంది. బండారు పుట్టు పెట్టుకుంటే ఈజీగా తెలిసిపోతుంది వీళ్ళు బహుజన వర్గానికి చెందిన వాళ్ళని చెప్పకనే చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇక సాంప్రదాయాన్ని నేను రీసెర్చ్ చేస్తున్న క్రమంలో ఇక్కడ కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదంటే మీద మహారాష్ట్ర కావచ్చు. నిన్ననే నాకు డౌట్ వచ్చి ఒక మిత్రుడికి ఫోన్ చేసి, అన్న మీ దగ్గర బీరోబాకు సంబంధించినటువంటి కథ ఏముంది, మరి మా దగ్గర ఒక తీరు ఉంది, మీ దగ్గర ఒక తీరు ఉంది, కర్ణాటకలో ఒక తీరు ఉన్నది, మీరు ఏమని పిలుస్తారంటే వెంటనే వాళ్ళు ఆరేవాడి గురించి చెప్పారు. ఆరేవాడి బీరోబా గురించి చెప్పారు. ఆరేవాడిలో బీరోబా, ఆ బీరోబాను కొలిసేటువంటి వంశం కోలేల్కర్ వంశం, వాళ్ళు పూజారి వంశం. ఇక్కడ మన దగ్గర బీరప్పను కొలిసే వంశం బీర్ల వంశం. తర్వాత ఇక్కడ మనకు కర్ణాటక గుడిగట్ట జాతర అని జరుగుతుంటుంది. మనకు అనంతపురం దగ్గర నుంచి ఈ గుడిగట్ట జాతరలో అంతా కూడా మనకు వీరగాళ్ళు అని చెప్పి, అంటే వీరులు ఎవరైతే ఉంటారో వీరగాళ్ళు అని చెప్పి వాళ్ళు పూజారి వంశంగా ఉన్నారు. అయితే మహారాష్ట్రలో సూర్యుని వరాన జన్మించండి అని చెప్పి
సూర్యుని వలన వీరప్ప జన్మించిందని చెప్పి ఒక కథనం సాగుతా ఉంటుంది. కర్ణాటకలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఏం చేసిందంటే, అరే ఒక మనిషికి ఒక స్త్రీ ఒక పురుషుడు కలవకపోతే ఒక ప్రాణం ఎట్లా జన్మిస్తుంది అని చెప్పి వీళ్ళ ఇద్దరి మధ్యలో వాదన జరిగిందట. వాదన జరిగిన నేపథ్యంలో ఆయన కోర్టు కేసు వేసింది. ఈయన మా మనోభావాలను దెబ్బతీస్తుందో అని చెప్పి కోర్టు కేసు పంపించింది. కోర్టులో కూడా ఆయన అదే చెప్పింది స్థిరంగా, ఎస్ కర్ణుడు పురాణాలలో ఇతిహాసాలలో మనం చెప్పినట్లుగా కర్ణుడు సూర్యుని వరాన జన్మించుడు కుంతిదేవికి అని చెప్పి మనం చదువుకున్నాం. కాకుండా ఏంటంటే వీరప్ప అనేవాడు ఒక సూపర్ పవర్ కాదు, మన మధ్యనే జన్మించినటువంటి మన వీరుడు, మన పూర్వీకుడు. కాబట్టి అది ఎట్లా సాధ్యమైతే చెప్పండి అని చెప్పి ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి జడ్జి కూడా ఏమొచ్చిందంటే, ఇది కాదు మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే తీసుకొని దీన్ని ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. అయితే జాతి నేపథ్యంలో మనకు మల్లన్న నేపథ్యం తీసుకున్నట్లయితే ఇది చాలా మందికి కొంచెం నొచ్చుకోవచ్చు మనసు, కానీ అది నడుస్తున్న చరిత్రనే నేను చెప్తున్నాను. ఎక్కడి పుట్టికు ఈ వంశస్థులంతా షెపర్డ్ కమ్యూనిటీ కుర్మలు కానీ ఇలాంటి ఎక్కడి వీళ్ళ ఉద్భవం ఎక్కడి జరిగిందంటే వాళ్ళు ఎట్లా పుట్టిరని చెప్తారు. ఇది వాస్తవం, వాళ్ళు చెప్తున్నది వాస్తవం, కానీ వాస్తవికంగా సత్య దూరమైనటువంటి మాట అది. ఎందుకంటే వీళ్ళు చెప్పిండు 119వ పేజీలో అది 52 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 52,000 సంవత్సరాలు, సార్ 52 సంవత్సరాలు కాదు, 52,000 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి షెపర్డ్ కమ్యూనిటీ, గొర్రెల కాపరుల కమ్యూనిటీ ఏదైతుందో, ఆఫ్టర్ ఆల్ నిన్నగాక ముందు వచ్చినటువంటి 13వ శతాబ్దంలో వచ్చినటువంటి ఒక వర్గానికి నుండి మనం ఉద్భవించడానికి చెప్పడం భావదరిద్రం లేకపోతే ఏముంటుందన్న ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఒకసారి ఆలోచన చేసి ఇది కర్మగా భావిస్తూ చుక్క సత్తయ్య గారు చెప్పినటువంటి కథా వస్తువులో 229వ పేజీలో మీరు చూడొచ్చు. యాజ్ ఇట్ ఈస్ నేను ఏదైతే చెప్పినో అందులో కూడా సేమ్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఫైనల్ గా పిల్ల జాడ కోసం వీరప్ప ఉపకథలో చెప్తా ఉంటారు, ముత్యమంత ఆడదాని కోసం 300 వేషాలు కట్టిండు, పగడమంత ఆడదాని కోసం 12 తీర్ల వేషాలు కట్టిండు అని చెప్పి వీరప్ప కథలో చెప్తా ఉంటారు. సేమ్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా 233వ పేజీలో 233-34 పేజీలో సేమ్ ఆయన కూడా యాజ్ ఇట్ ఈస్ ఆ కామరతిని పెళ్లి చేసుకోవడానికి తీసుకురావడం కోసం ఆయన తీర్ల వేషాలు కట్టుకొని తీసుకొచ్చుకోవడం జరిగింది. కాకుంటే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ పుస్తకంలో మనం ఏదైతే మన సంప్రదాయానికి, మన యొక్క కులానికి, జాతికి వ్యతిరేకంగా కొన్ని ఆధిపత్య వర్గాలు ఎవరైతే కొన్ని కథలను గాథలను సృష్టించడం, ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఖచ్చితంగా మనం కనుక్కొని దాన్ని ప్రచారం చేసేది కూడా మనమే. ఎందుకంటే ఒగ్గుబీర్ల కళాకారులందరూ మన జాతిలో పుట్టిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా తెలియని కొన్ని, తెలిసినవి కొన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ పుస్తకం చదవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. ఎందుకంటే వాస్తవ దృక్పథంతో మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. మన జాతి గురించి మనం తెలుసుకోకపోతే తక్కువ వచ్చి మన జాతి గురించి ఎప్పుడు కూడా గొప్పగా చెప్పడం. మన జాతి ఎప్పుడైనా కూడా బానిస జాతి లాగానే కింద పడి ఉంటుంది. బానిస జాతి నుండి మనం శాసించే స్థాయి కలిగారంటే ఖచ్చితంగా మన జాతి గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత తప్పకుండా ఉంటుంది.